మిర్చి యార్డుకి జగన్ వస్తున్నాడని తెలియగానే అర్జెంటుగా రేట్ ఎక్కువ పెట్టుకొని పెట్టారు. పొగాకు దానికి జగన్ వస్తున్నాడని తెలియగానే అర్జెంటుగా రేట్ ఎక్కువ పెట్టుకొని పెట్టారు. మిగతా టైంలో పట్టల బ్రోకర్ల దందా నడిచిపోయింది, వ్యాపారుల ఇష్టారాజ్యం నడిచిపోయింది. ఇప్పుడు మామిడి రైతులు కళ్ళ ఎదురుగుండా ఈనాడు జ్యోతినే రాసింది, వాళ్ళ అర్రజన్ మీడియానే రాసింది, విజువల్స్ చూపించింది. కుప్పలు పారపోసినటువంటి మామిడి కొనే దిక్కు లేక ఆ మామిడి దీని దగ్గరకు వస్తే ₹2 అంటే వాళ్ళకి ₹2 ఏ గిట్టుబాటు అవుతుందని చెప్పి చివరికి పొలాలు కూడా నరికేసుకున్నారు. అది అలాంటి దారుణమైన పరిస్థితుల్లో జగన్ అక్కడికి 9వ తారీఖు వస్తున్నాడని ప్రకటించారు. ఈలోపు ఏం చెప్పారు, అవన్నీ వైసీపీ వాళ్ళ ఫ్యాక్టరీలే అని తప్పుడు కథనాలు రాశారు. దానికి పెద్దిరెడ్డి కేసు పెట్టుకోండి అని చెప్పారు. అవి తెలుగుదేశం వాళ్ళకి 90% అన్నారు. దాంతో ఇంకేం చేయాలో అర్థం కాదు. జగన్ 9వ తారీఖు వస్తున్నాడని తెలిసిన తర్వాత చంద్రబాబు గారు రంగంలోకి దిగారు, కథ నడిపారు. కర్ణాటకలో దానికంటే ఇప్పుడు రేట్ ఎక్కువ. జగన్ వస్తున్నాడని తెలిసాక జరిగింది. జగన్ ప్రకటిస్తే చాలు సమస్య పరిష్కరించేందుకు పరుగులు పెడుతోంది ప్రభుత్వం.